జరిగింది. అలాగే కూటమి గెలిచింది. కేకే కూడా గెలిచాడు అనుకుంటున్నాను. అంత షార్ప్గా ఆయన జ్యోతిష్కుల్లో చెప్పినట్టు అనిపిస్తుంది. సర్వే సంస్థలు అయితే కొంచెం అటు ఇటుగా చెప్తూ ఉంటుంది. కానీ ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా అలాంటి దౌర్భాగ్యకర స్థితికి జగన్మోహన్ రెడ్డి చేరుకోవటం స్వయంకృతాపరాధంగా నేను భావిస్తున్నాను. ఈ రాష్ట్ర ప్రజలు ఎంతగా తిరస్కరించారంటే, ఈ రాష్ట్రం పుట్టిన తర్వాత రోజున 5,000 లోపు గెలిచిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇవాళ 50,000, 70,000, 60,000, 30,000, 50,000 ప్రజా వ్యతిరేకత ప్రస్ఫుటం అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ప్రతీకార రాజకీయాలు, చంద్రబాబు నాయుడు గారి మీద లక్షల కోట్ల బడ్జెట్లు ప్రవేశపెట్టి వాటిని ఖర్చు పెట్టి ముఖ్యమంత్రిగా సింహభాగం పరిపాలించి రాష్ట్రాన్ని పరిపాలించిన ఆయన మీద ఓ 30 కోట్ల రూపాయల కుంభకాండాన్ని చూపి ఆయన అరెస్ట్ చేసి దానికి భారీ మూల్యం చెల్లించాడు. అలాగే సొంత చెల్లికి నచ్చపోయినా పర్లేదు, కన్న తల్లికి కూడా నచ్చినప్పుడు ఈ రాష్ట్ర ప్రజలకి ఎలా నచ్చుతాడు అనుకున్నాడో జగన్మోహన్ రెడ్డి ఆత్మావలోకం చేసుకుంటే మంచిదని నేను భావిస్తున్నాను. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నేను చెప్పాను, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే రోజు నేను తెలుగుదేశం పార్టీలో చేరలా. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు పులివెందుల నుంచి శాసనసభకు వస్తావు, నీ రాజకీయ అపాయింట్మెంట్ నాకు అక్కర్లా, నా గన్నవరం ప్రజలు నాకు అన్యాయం చేయరు, నా ప్రజలు నన్ను శాసనసభకు పంపిస్తారు, ఇండిపెండెంట్గా గెలిపించిన చరిత్ర ఉన్న గన్నవరం ప్రజలు నన్ను ఎన్నుకుంటారు, నేను నిన్ను అసెంబ్లీలో కలుస్తానని చెప్పాను. ఆ ప్రతిజ్ఞను నెరవేర్చినందుకు మీ ద్వారా నా గన్నవరం నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే వైనాట్ 175 అని సిద్ధమని ఆఖరికి 11 సీట్లకు పరిమితం అయిపోతే కనీసం శాసనసభలో ప్రతిపక్ష హోదా లేకుండా ఇప్పుడన్నా శాసనసభకి ఒక పార్టీ అధ్యక్షుడిగా వస్తాడా రాడనేది కాలం చెప్పాలి. వస్తే ప్రజల పక్షాన పోరాడినట్టు, రాకపోతే ప్రజలు ఏమనుకుంటారనేదాన్నన్నా పరిగణలో తీసుకుంటాడని నేను భావిస్తున్నాను. 24 మంది శాసనసభ్యులు పోటీ చేసి ఆయన కోసం పోటీ చేసి ఓడిపోతే 19 మందిని మార్చేసిన పరిస్థితి. రాజకీయాన్ని రాజకీయంగా కాకుండా కక్షపూరిత ధోరణిలో ప్రజావేదికలు కోల్చడం, ఇలా ఏది చేసినా అలాంటివి చేయటం వల్ల ప్రజలు వాళ్ళ చంద్రబాబు గారికి కూటమికి అత్యధిక సీట్లు కట్టబెట్టిన పరిస్థితి. అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారికి మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రంలో వైసీపీ వ్యతిరేక ఓటు చేరనివ్వనని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపడమే ధ్యేయంగా పనిచేశాడు గత 3.5 సంవత్సరాలుగా. అట్లాగే ఆయన పార్టీ నుంచి పోటీ చేసిన వాళ్ళందరూ గెలిచిన పరిస్థితి. ఈ రోజున ఈ రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అనేది మీడియా సోదరులకే ఎక్కువ తెలుసు. రోడ్ల పరిస్థితి, పోలవరం పరిస్థితి, అమరావతి పరిస్థితి ఇవన్నీ. కానీ ముఖ్యమంత్రిగా తనకు ఏ జాబ్ అయినా డ్యూటీస్ ఉంటాయి. ఆ డ్యూటీస్ను కూడా మర్చిపోయి నియంతృత్వాన్ని ప్రజలు సహించరని చూపించినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి, అలాగే నన్ను ఎన్నుకున్న గన్నవరం ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు టీడీపీ చంద్రబాబు నాయుడు కడప పెట్టడానికి కారణమైన నియోజకవర్గం ఈ శాసనసభ. అదేవిధంగా రాష్ట్రంలో మహిళలకు శోభించడానికి కూడా కారణం కూడా ఇదే నియోజకవర్గం. సో ఇలాంటి నియోజకవర్గంలో ఇంత భారీ మెజారిటీ సాధించడం పట్ల మీ స్పందన ఏంటి? అదేవిధంగా దీనికి సంబంధించి అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ హార్డుకోర్ కార్యకర్తలంతా కూడా గన్నవరం రిజల్ట్ ఎట్లా ఉంటుంది అనేది వేచి చూస్తూ ఉన్నారు. సో మీరు గెలవాలని చెప్పి వాళ్ళు కోరుకున్న పరిస్థితి కూడా ఇక్కడ చూస్తాం. సో దీని పట్ల మీ స్పందన ఏంటి? వాళ్ళ ఏదైతే కోరుకున్నారో దాన్ని ఫుల్ఫిల్ చేసే నేపథ్యంలో ఈ విజయానికి సంబంధించి మీ స్పందన ఏంటి? రమేష్ గారు, బేసికల్లీ నేను గతంలో రాజకీయాల్లో అన్ని అవమానాలే మోసాను. తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత భావోద్వేగాలు మోయాల్సి వచ్చింది. ఏ ప్రాంతం వెళ్ళినా, బెంగళూరు వెళ్ళినా, ఢిల్లీ వెళ్ళినా, చెన్నై వెళ్ళినా, జూమ్ కాల్లో అమెరికా వాళ్ళతో మాట్లాడినా, ఎవరు మాట్లాడినా అన్న ఈ సీటు గెలవాలని ఆ భావోద్వేగాలను ఆనందంగానే మోసా. రోజుకి
రోజు 9కో 9:30కో కాన్స్టిట్యూన్సీకి వెళ్తే నేను రాత్రి 2 వరకు చాలా కష్టపడి ఇష్టపడి పనిచేశాను గత 9 మాసాలుగా. ఎట్టి పరిస్థితుల్లో ఈ సీట్ని భువనేశ్వర్ గారికి నువ్వు గిఫ్ట్గా ఇవ్వాలన్నా అని చంద్రబాబు గారికి గిఫ్ట్గా ఇవ్వాలని ప్రతి కలిసిన తెలుగువాళ్ళు ఎక్కడ తెలుగువాళ్ళు ఉన్న ప్రపంచంలో అందరూ కోరుకున్న పరిస్థితి. దానికి నేను కష్టపడి పనిచేసిన గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు, జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు, బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరూ అండదండలుగా పనిచేశారు. అందరూ కలిసి భారీ మెజార్టీని ఇచ్చి ఈ సీట్ని చంద్రబాబు గారికి భువనముఖి కానుకగా ఇచ్చినందుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గతంలో మీ ఇంటికి కూడా వచ్చారు దాడి చేయడానికి, గిఫ్ట్ ఇవ్వడానికనో ఏదో గత అధికార పార్టీ ఉన్నప్పుడు నేను వచ్చారు అంటే రావటం బేసికల్లీ గత ఎన్నికలకు ముందు ఎన్నికలకి కౌంటింగ్కి మధ్యలో మా ఇంటి దగ్గర బ్రేక్ వేసి మా వాచ్మెన్ సెక్యూరిటీ గార్డ్ని ఉండాడని అడిగి వెళ్ళిపోయి మీడియాకి లీకులు ఇచ్చి చేసిన పరిస్థితి తప్ప ఎవడింటి మీద వస్తే ఎవడు ఊరుకుంటాడు? మరి తర్వాత రావచ్చు కదా. మీ మీడియా వాళ్ళ కోసం చేసిన చేష్టలుగా భావిస్తున్నాను. మరి తర్వాత ఎందుకు అరిసె కుక్క అరవదో కరిసె కుక్క అరవదని పారిపోయాడు అంటారా? అరాచకానికి పరాకాష్ఠగా గన్నవరం నియోజకవర్గం. ఒకప్పుడు ఎంతో మంది మేధావులు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం గన్నవరం. అలాంటి నియోజకవర్గంలో సభ్య సమాజం వినటానికి అసహించుకునే భాష ఉపయోగించి ఇక్కడ ఒక అరాచకమైన సంస్కృతికి బాట వేసింది. సో ఈ నేపథ్యంలో భవిష్యత్తుకు సంబంధించిన నియోజకవర్గంలో ఏది అరాచకానికి అడ్రస్ ఒక బూతుల రాజ్యం అనేది అని మిగతా ప్రాంతాల్లో మాట్లాడుకునే పరిస్థితి గన్నవరం వచ్చింది. ఈ నేపథ్యంలో ఆ సంస్కృతికి సంబంధించి ఒకసారి బాట పడిన తర్వాత అదే బాటలో వెళ్తా ఉంటారు. దాన్ని ఇప్పుడు మళ్ళీ రివైవల్ చేయాలంటే చాలా కష్టం. సో ఈ నేపథ్యంలో మీ తీరు ఎలా ఉండబోతుంది? దాన్ని అటువంటి సంస్కృతిని రూపం ఆపగలరు అనుకుంటున్నారా? అది అంత సులభం అవుతుందా అని ప్రజలు విశ్వసించారని నేను భావిస్తున్నానండి. లేకపోతే నాకు ఎప్పుడూ లేని మెజార్టీని నేను ఒక రాక్షసుడి మీద పోటీ చేశాను, మిగతా కాన్స్టిట్యున్సీలా కాదు. ఎట్టి పరిస్థితుల్లో గన్నవరానికి గత వైభవం తీసుకొస్తా. పుచ్చలపల్లి సుందరయ్య గారు అలాంటి మహానుభావుల స్థాయిలో పనిచేయలేనేమో కానీ డెఫినెట్గా పరిమాల పని మాత్రం డెఫినెట్గా చేయను. లా అండ్ ఆర్డర్ కంప్లీట్గా కంట్రోల్లో ఉంటుంది. గంజాయి బానిసలై పాపం కట్టల మీద నేను ఇంటింటి తిరిగేటప్పుడు ఈ నియోజకవర్గంలో సమస్యలు నాకు తెలిసినట్టుగా ఎవరో తెలియదు. నేను 2 సార్లు పాదయాత్ర చేసా. ప్రతి ఇంటికి నేను నడిచి తిరిగా, వాళ్ళ సమస్యలు నేరుగా తెలుసుకున్నా. మా అబ్బాయి వచ్చి 20 రోజులు అయిందని, 25 రోజులు అసలు ఉన్నాడో లేడో తెలియదని చాలామంది వాపోయే పరిస్థితి. ముందు గంజాయి మీద కూడా దాడి చేయాల్సిందిగా దీని మీద ఎక్కువ ఫోకస్ పెట్టాల్సిన మీడియా సోదరులను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను గన్నవరానికి గతంలో అందరూ సౌమ్యులు వేయలేరు. మళ్ళీ ఆనాటి పరిస్థితులు ఎట్టి పరిస్థితుల్లో తీసుకొస్తారు. తప్పుడు కేసులు పెట్టడం అంటే గన్నవరం ఏమి ఒక కక్షాధిపతి కేసులు పెట్టి చేసేస్తారు.